హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోన్ వ్లాగ్. ఈ రోజు అయితే మనం చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం గాయ్స్. వెల్కమ్ టు మై ఛానల్ శాస్త్ర వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. మీరైతే చూడొచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేస్తున్నాం. ఆనియన్స్, లైక్ మన బగారాకు కావాల్సిన కొంచెం టేస్టీగా రావాలని బగారాకు కావాల్సిన సామాను, ఇంకా మిగతా అన్ని పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్, ఇంకా అన్నీ అయితే యాడ్ చేస్తున్నాం. మీరైతే చూడొచ్చు. మేమైతే 1 kg చికెన్తో అయితే చేయబోతున్నాం గైస్. మీరు ఈ వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ట్రై చేయండి. మీకైతే ఇది బ్యాచిలర్ స్టైల్ అయితే యూజ్ కావచ్చు గైస్. చూడొచ్చు మీరైతే ఇదైతే బ్యాచిలర్ స్టైల్ అయితే చికెన్ కర్రీ గైస్. చూడొచ్చు, మీకైతే చాలా అంటే చాలా ఫేవరెట్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. దాని తర్వాతనైతే మనం ఉల్లిగడ్డలు, ఆనియన్ ఇవన్నీ మనం యాడ్ చేసుకుని అయితే ఫ్రై అయ్యే వరకు అయితే కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి గైస్. కొంచెం సేపు వెయిట్ చేశాకనైతే మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, లైక్ అన్నీ కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకోవాలి. ఇదైతే స్పెషల్ అంటే స్పెషల్, కొంచెం వెరైటీగా ఉండొచ్చు మీరు చేసుకున్న దానికన్నా దీనికి కంపేర్ చేస్తే. ఇది కొంచెం ఇంకా టేస్ట్గా రావడానికి అయితే ఇదైతే కొంచెం ఇంకా టేస్ట్గా రావడానికి అయితే మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం గైస్. చూడండి, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లోనైతే ట్రై చేయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ అయితే కొంచెం డీప్గా ఫ్రై అయ్యే వరకు చూడండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని. ఎందుకంటే చూడొచ్చు మీరైతే ఆల్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసి ఫ్రై చేసాం. లైక్ మిర్చి, ఆయిల్లో మొత్తం డీప్గా మన కలర్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుద్దో అప్పుడు మనం చికెన్ వేసుకోవాలన్నమాట. లైక్ పసుపు, ఇప్పుడైతే కారం వేసాను. ఆఫ్టర్ దట్ చూడండి, టూ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసాను గైస్. చూడొచ్చు, కారం వేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మీరు చూడండి, కారం వేసుకొని ఫ్రై చేసుకోక ఇంకొంచెం కొంచెం ఒక 2-3 minutes అయితే వెయిట్ చేయండి. అల్లం, జింజర్ పేస్ట్ అయితే 3 to 4 spoons అయితే వేసుకోండి గైస్. ఓకేనా, మీకు సరిపడా వేసుకోండి. దానిలో అయితే ఏముండదు దానికి టేస్ట్ అయితే పోదు జింజర్ పేస్ట్ వల్ల. అయితే మీరు చెప్తున్నా, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు జింజర్ పేస్ట్ వల్ల. అదైతే మీ ఇష్ట ప్రకారం అయితే ఉంటుంది. కొంచెం అయితే మనకు మిక్స్ చేయాలి గైస్, జింజర్ పేస్ట్ ఇవన్నీ కొంచెం మిక్సింగ్ అవ్వడానికి. మళ్ళీ అయితే కలుపుకున్న తర్వాతనైతే మనం స్టవ్ అయితే ఇంకా కొంచెం పెద్ద పెట్టుకుంటే మనకు తొందరగా అయితే ఆనియన్ కలర్ చేంజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మంట అయితే పెద్ద పెట్టుకున్నాం గ్యాస్. అందుకే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు. చేసుకున్న తర్వాతనైతే చూడండి గైస్, ఓకే గైస్, ఆనియన్ అవన్నీ అయితే ఫ్రై చేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ మనమైతే నీట్గా కడిగిన చికెన్ అయితే మనం యాడ్ చేసుకోవాలా. చూడండి, యాడ్ చేస్తాను. నీట్గా కడిగిన చికెన్ అయితే వాటర్లో నుంచి తీసి అయితే యాడ్ చేసుకోవాలా. మేమైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నాం గైస్. మీ 1 kg చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేమైతే ముందే చూపించాం కదా. మీకు 1/2 kg తెచ్చుకున్న దానికి మేము వేసిన దానికైతే దానిలో సగం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా ఉంటుంది. చూడండి, మళ్ళీ కారం కొంచెం లైట్గా కారం అయితే వేసుకున్నాను. చూడండి, కారం వేసి మళ్ళీ కొద్దిసేపు ఉంచి వేసాము. కారం వేసిన తర్వాత ఓకే గైస్, కారం అయితే వేసుకున్నాం కదా. కారం వేసుకున్న తర్వాతనైతే సాల్ట్ అయితే వేసుకోవాలి గైస్. సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి, సాల్ట్ అయితే వేసుకుంటున్నా. సాల్ట్ అయితే నేను 2-3 spoons అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే 2-3 spoons అయితే సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుకైతే వీడియో కంటిన్యూ చేస్తే చూడండి, వీడియో కంటిన్యూ అయితే అవుతుంది. ఇవన్నీ అయితే వేసుకున్నాక అయితే మంచిగా కలుపుకోవాలి గైస్. నీట్గా కలుపుకున్న తర్వాతనైతే మనకు టేస్టీగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనం యాడ్ చేసిన చికెన్కి మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్కి చికెన్ అనేది మొత్తం నీట్గా కన్వర్ట్ కావాలి. కాబట్టి అందుకే నీట్గా కలుపుకుంటే మనకు కలర్ అనేది మంచిగా వస్తుంది. పీస్కి అనేది మనం తింటుంటే కూడా టేస్టీగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే మనం నీట్గా కలుపుకోవాలని చెప్తున్నాం. చికెన్కి అయితే ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా అబ్జర్వ్ కావడానికి అయితే మనం నీట్గా కలుపుకోవాలి. అప్పుడైతే అబ్జర్వ్ అవ్వడానికి అయితే మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే చూడండి, వాటర్ అయితే పోస్తున్నాం. ఒక 1-2 glasses ఆఫ్ వాటర్ పోతే బాగుంటుంది గైస్. 2 glasses ఆఫ్ వాటర్ పోయండి, మీ ఇష్టం. వాటర్ ఫ్రై అనుకుంటే ఫ్రై చేసుకోండి. మీకు ఇట్లా పులుసు కావాలంటే టేస్టీగా ఫ్యామిలీ పర్పస్ కోసం అయితే పులుసు కావాలనుకుంటేనైతే ఇట్లా 2 glasses ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి. వాటర్ అయితే వేసుకున్నాక మంచిగా నీట్గా కలుపుకోండి గైస్.
కలుపుకున్న తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి గాయ్స్, ఎంజాయ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి గైస్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబ్ అయ్యి లైక్ అయితే చేసుకుంటే ఇంకా మోటివేషనల్గా ఉంటుంది గైస్. ఇప్పుడైతే మసాలా అయితే వేసాం చూడొచ్చు. మేమైతే ఎవరెస్ట్ మసాలా యూజ్ చేస్తాం గైస్ క్యాజువల్గానైతే. బయట నుంచి ఒక 5 రూపీస్ అట్లా ప్యాకెట్ ఉంటుంది, అది తెచ్చి అయితే వేసేస్తాం. మనం చేయాలంటే అంత సెట్ కాదు గైస్, అందుకే 5 రూపీస్ ప్యాకెట్ తెచ్చేసేస్తాం గైస్. ఒక్కటైతే చెప్తున్నాను, చాలామంది అంటే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఇదైతే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే అయితే ఇంకా మోటివేషనల్గా ఉండి ఇంకా చాలా వీడియోస్ చేయాలనిపిస్తుంది. చూసి మేమైతే ఇంత కష్టపడి వీడియో చేసినా కూడా మాకు ఎనఫ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ లైక్ వీడియోస్ లైక్స్ ఇవి రాకుంటే మాకు కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అందుకే చేయబుద్ధి కాదు. అందుకే మీరు ఇంకా ఎక్కువ మోటివేషనల్ కావాలంటే లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చేస్తే ఇంకా ఎక్కువ మోటివేషనల్గా ఉంటుంది గైస్. మీరు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గాయస్, బాయ్ బాయ్. కర్రీ అయితే అయిపోయింది. ఇదైతే బ్యాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.